అబ్బా సాయిరామ్, ఏం చేద్దాం? అది చేద్దాం. వద్దు ఇది చేద్దాం. అది ఇది అనే దాంట్లోనే టైం పాస్ చేస్తాను. ఏందో ఒకటి చెయ్యాలి. ఒక ఐడియా. సూపర్, మనకి ఫోన్ చేద్దాం. ఎత్తురా ఫాస్ట్ గా. చెప్పు మీరా. ఏం చెప్పాలా? నేను కాదే, నువ్వే మీరా కాల్ చేసింది. నేను కాల్ చేస్తే నేనే చెప్పాలా? అది కాదమ్మా, ఏమని అడుగుతా అన్నా. ఏందని నువ్వు చెప్పకూడదా? అదేందో నాకేం తెలుసు. అప్పుడు ఏమనేది కూడా నీకు తెలియదు కదా. చెప్తేనే కదా తెలిసేది. అదే చెప్తాన్నా, చెప్పు. ఏంది? ఏం చెప్పల్లో అదే. ఏం లేదే. అప్పుడు నాతో చెప్పేకి ఏమీ లేవా? లేదు, ఉన్నాయి. అప్పుడు చెప్పు. ఏంది? ఈ రోజు ఏం రోజు? ఈ రోజు ఏమైనా ముఖ్యమైన రోజు అయి ఉంటుందా? ఏం రోజు అది? నిన్నే అడిగేది. అది యానివర్సరీ కాదు. యూనివర్సిటీ. అదే మీరా మాల్దే కాదు. ఫస్ట్ నేను చూసిన రోజు, ఫస్ట్ నీతో మాట్లాడిన రోజు, ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు, తిన్న రోజు, కక్కిన రోజు, ఏడ్చిన రోజు కాదు. మళ్ళీ ఏమమ్మా ఈ రోజు? అదే నాన్న నేను అడిగిండేది. ఈ రోజు ఏమి రోజు? మీరా నిజంగా చెప్తానా, ఈ రోజు ఏం రోజు అనేది నాకు నిజంగా గుర్తుకులేదు మీరా. ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు అయ్యే ఉంటుంది. ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించు. అది ఏందో నువ్వే చెప్పేమ్మా. ఈ రోజు ఏమి రోజు అనేది కూడా నీకు తెలియదు కదా. లేదు, నేను నిన్నేం అడిగినా? ఏం రోజు అని అదే చెప్పు. తెలియదే. బాగా ఆలోచించు. ఈ రోజు ఏమి రోజు? అమ్మ మెందుట్టు మీరా, నిజంగా తెలియదు. బాగా ఆలోచించు. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, మల్టీ యూనివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఈరోజు వెనస్డే. ఇది చెప్పేకింతసేపా? ఇది కూడా నీకు తెలియదా? లూజు, దీని గురించి ఎంతసేపు ఆదించింది. ఇప్పుడు ఏమంత నిలిచిపోయిందని నా మీద కోప్పడుతున్నావా? నన్ను బాగా చూసుకోవా? అయితే లేదా? అయ్యో ఆలేదు కాదు, ఈ లేదు వేరే లేదు. నువ్వు చెప్పిండేది లేదనేది లేదు కదా. ఏం లేదు చాలా. అట్లయితే మన ఇద్దరి మధ్య ఏం లేదా? అవును పోవే. సరేపా, నేను పోతాన్నా. నేను పోతేనే నీకు బుద్ధి వస్తుంది. నేను పోతాన్నా. అయ్యా మీరా, దీని మించి మాట్లాడితే మన మధ్య గొడవే వస్తుంది. ఇది అలాగే వదిలి నాకు కొంచెం టైమే. సరేలేప్ప, నేనేం మాట్లాడను. నువ్వు సంతోషంగా ఉండు. పెట్టేసన్నా. ఉండు, నీ సంగతి చెప్తా. అయ్యో హలో, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడవా? సరే చెప్పు. నువ్వు చెప్పు. తిన్నావా? లేదురా, ఆకలి కాలే. ఏం ఒంట్లో బాగలేదా? అది కాదు, ఇప్పుడే తిన్నా, అందుకే ఆకలి కాలే. సరే, నీకు పనికి టైం అవుతుంది, తొందరగా బయలుదేరు. ఆశగా మాట్లాడదాం అనుకుంటే నన్ను దొబ్బే అంటున్నావు కదా. సరే చెప్పు. సరేరా, నాకు పనికి టైం అవుతుంది, బయలుదేరుతున్నా. అదే నేను చెప్పింది. నేను ఎప్పుడు పోలా నాకు తెలుసు కదా, అందుకే నేను చెప్తాను. సరే చెప్పు. అదే కదా చెప్పింది. నేను చాలా ఇబ్బంది పెడతానా, అట్లనే గొడవ కూడా పడతానా. పర్లేదమ్మా, ఈ రోజు గొడవ పడకుండా ఉండు చాలు. అట్లయితే నేను గొడవ పడతానా? 24 గంటల సేపు గొడవే పడతానా? నేను చాలా ఇబ్బంది పెడతానా, గొడవ కూడా పడతానా? పర్లేదమ్మా, ఈ రోజు గొడవ పడకుండా ఉండు చాలు. అట్లయితే నేను గొడవ పడతానా? 24 గంటల సేపు గొడవే పడతానా? అట్లా కాదుమా. మళ్ళీ ఇంకెట్లా? వేరే ఎట్లా లేదు. నువ్వు మంచిదానివి, నువ్వు మంచిదానివి. సరే, నాకు ప్రామిస్ చేస్తావా? ఏమది? నువ్వు ఏ అమ్మాయితో కూడా మాట్లాడకూడదని. సరే ఓకే. నువ్వు కూడా ఏ అబ్బాయిలతో మాట్లాడినని ఒట్టేస్తావా? నన్ను అనుమానిస్తున్నావా? అజ్జు, అట్లా చెప్పడం లేదే. అదే ఇప్పుడు అడుగుతున్నావే. ఏం నువ్వు అడిగినప్పుడు నేను అడగకూడదా? ఓ, నేనేం అడగకూడదా? నువ్వు అడగకూడదని చెప్పడం లేదే, అందుకే అడుగుతాన్నా. ఇక్కడ చూడు, నువ్వు అడిగేది ఏది నేను అడగకూడదని చెప్పలే, కానీ నువ్వు అడిగేది ఎందుకు అడగకూడదని అడుగుతా అన్నా. అందుకే అడుగుతున్నావే. అయ్యో ఆపవే, నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమైతుందా? అయ్యో దేవుడా. ఓకే, క్యారెక్టర్ చేంజ్ చేసుకుందామా? అదేంది? సరే, ఈ సెకండ్ నుంచి నా మదర్ నువ్వు, నీ మదర్ నేను.
ఓకే వా ఇప్పుడు ఇదెందుకు? చెయ్యి, నీకే అర్థమవుతుంది. సరే సరేలే. మన టైం స్టార్ట్ నౌ. మిమ్మల్ని ఎట్లా దెబ్బ తీయాలో నాకు తెలుసు. హలో, చెప్పమ్మా. ఎందుకు నాతో మాట్లాడలేదు? ఏం లేదమ్మా. మళ్ళీ ఎందుకు అట్లన్నావు? నేను బానే ఉన్నానే. అప్పుడు నాతో బాగా మాడొచ్చు కదా. నేను బానే మాట్లాడుతున్నా కదమ్మా. నువ్వు ఎట్లా మాడతావో నాకు తెలుసు కదా అర్జున్. ఇట్లే కదమ్మా మాట్లాడేది. ఇప్పుడు నీకు నాతో మాట్లాడాలని లేదు కదా అర్జున్. నేను ఇప్పుడు ఎట్లంతా ఏం చెప్పలేదు కదమ్మా. అట్లా చెప్పేది కూడా తప్పే కదా. ఏమ్మా ఏం కావాలమ్మా ఇప్పుడు? నాకేం కావాలో కూడా నాకు తెలియదు అర్జున్. చెప్పుతేనే కదమ్మా తెలిసేది. నాకేం కావాలో కూడా నీకు తెలియదు కదా. నీ దగ్గర మాట్లాడదే వేస్ట్. నేను ఫోన్ పెట్టేశాను. ఏందిరా ఆగవే, నీ సంగతి చెప్తా. అప్పుడైపోయింది అనుకుంటే ఎట్లా? నేను కట్ చేస్తే తిరిగి ఫోన్ కూడా చేయవు కదా. అంత లోపలే నువ్వు చేసినావు కదా. అంటే నేనే తిరిగి ఫోన్ చేయలేవు కదా. హే, కట్ చేసిన వెంటనే చేసినావు. అంటే నేనే నీ వెనక కుక్కలాగా సొల్లు కాల్చుకుంటూ పడతాననే కదమ్మా. నేను అట్లంతా చెప్పనే లేదమ్మా. నువ్వు అట్లా చెప్పలే, కానీ నువ్వు చేసేటివన్నీ అట్లనే ఉన్నాయి. సరే సరే, నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నావు. నేను మళ్ళీ మాట్లాడతా. ఓ, నేనేం మాట్లాడకూడదు అంతే కదా. సరే ఫోన్ పెట్టేసాను. నీ సంగతి చెప్తాను. అప్పుడైపోయింది అనుకుంటే ఎత్తు 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 ఎత్తు. అయ్యో సామి, ఇంత చెప్పినా కూడా తిరిగి ఫోన్ చేయాలని పిల్ల కదా. సరే సరేలే, నాకు అర్థమైందిలే. నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా. కాదు. అట్లా కాదంటే మొత్తం లేదా? అయ్యో, ఇక్కడ చూడు, నాకు ఒక 10 నిమిషాలు టైం చాలు. నేనే సరే చేస్తాను, ఓకేనా? సరే తీసుకో. అమ్మా సాయిరామ్. అప్పుడైపోయింది అనుకుంటే ఇంకా ఉంది నీకు. అయ్యో సామి, ఏమా నాతో మాట్లాడవా? చెప్పమా. నేనే అంతా చెప్పాలా? నువ్వేం చెప్పవా? ఏం చెప్పాలో తెలియలేదు మా. నీకేమ్మా తెలుస్తుంది ఎప్పుడు గొడవడే తప్ప. ఏయ్ ఆగో, అది చేసినా తప్పే, ఇది చేసినా తప్పే, ఇంకొకటి చేసినా తప్పే, నేనేం చేసినా తప్పే. కాల్ కట్ చేసినాక మళ్ళీ కాల్ చేసేకి నాకు ఒక 10 నిమిషాలన్నా టైం ఇయ్యాల కదా. కాల్ వచ్చే రింగ్ టోన్ కూడా టైం ఇస్తాను లేదు. నువ్వు మనిషి అన్నాక కొంచెం 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 అన్నా బుర్రుండలే, కానీ నీకు బుర్రే లేదే. నేను అట్లుంటే ఎందుకు అట్లున్నావు అని అడుగుతావు. నేను ఇట్లుంటే ఎందుకు ఇట్లున్నావు అని అడుగుతావు. అట్లా లేకుండా ఇట్లా లేకుండా మొత్తానికి గొడవే పెట్టుకుంటున్నావు. ఇక్కడ చూడు, నీకు అడిగినది 10 నిమిషాల టైము. అప్పుడు నేనే సరి చేసుకొని నీతో మాట్లాడతా. చాలా ఇప్పుడన్నా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమైతుందే. మళ్ళీ ఇంత టార్చర్ పెడతా. తెలుసుకో, ఏమైనా సమస్య వస్తే కొంచెం టైమే, అదే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అర్థమైందా? సరే సరే, నాకు అర్థమైంది. నేనేం చేసినా నీకోసమే కదరా. మళ్ళీ లవ్ లేదని అని అనుకుంటారు. అందుకని ఇప్పుడు టైం తీసుకున్నా కొంచెం మాట్లాడదామారా? ఏంది ఇప్పుడు ఈ రోజు ఏం రోజు అనేది తెలుసా? మళ్ళీ ఫస్ట్ నుండా?